వెంకటరామిరెడ్డి, అనంత, విశ్వేశ్వర రెడ్డి మరియు ఒకప్పుడు ఆప్తుడు రంగయ్య గారు, ఎంపీ గారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినారా? మళ్ళీ మన ఎమ్మెల్యే అయినా కాదా? ఎంపీ గారు, నమస్కారం. నేను ఈరోజు మీరు వైఎస్ఆర్ అని కాదు, నేను తెలుగుదేశం అని కాదు, వినండి. ప్రజాస్వామ్యం కరెక్ట్ ఉండాల. ప్రజాస్వామ్యం లేకపోతే కష్టం, ఉండాల్సిందే. మీరు పార్టీ కోసం మాట్లాడాల్సిందే, అన్ని ఒప్పుకుంటా. ఈడ వచ్చిన సమస్య మా పెద్దారెడ్డి తమ్ముడిది. ఇది తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు. మేమేం చెప్పడం లేదే వైఎస్ఆర్ రాకూడదు చేయకూడదని. మేము ఒకటే చెప్తాను, మా దగ్గర 24 మంది పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విజువలైజ్ చేసి చూపిస్తాం. ఈ రోజు ఈ అబ్బాయి దెబ్బలు తింటాడే, లాయర్ అంటాడు. లాయర్, ఎస్ ఈ మైట్ బి లాయర్. ఏంటి వాని ప్రవర్తన? వాని ప్రవర్తన ఏ ఊరు అసలు కదా ఆయనది? వస్తున్నాడు, ఇక్కడ బతుకుతున్నాడు, హాస్పిటల్ మెయింటైన్ చేసినాడు, అన్ని చేసినాడు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దారెడ్డి వీడు కలిసి మొత్తం స్క్రాప్ అమ్ముకున్నారు. అవన్నీ వద్దులే, మాట్లాడకూడదు వీళ్ళ గురించి. ఈరోజు మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు, మాట్లాడతారు. మేము విజువలైజ్ అన్ని చూపిస్తాం, ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని చూపిస్తాం. ఆ బుద్ధి ఎక్కడి పోయినా మీ నోరులా. ప్రజాస్వామ్యం మీరు పార్టీ కోసం పాటుపడండి, నేనేం వద్దన్నా. ఏం మాట్లాడినా మేమేమన్నాం? వీడిని పూసుకొచ్చి ప్రజాస్వామ్యం అంటే ఒప్పుకోం. వదాం జగన్ దగ్గరగా పోతానే వదినాం. ఇది ప్రజాస్వామ్యమా? మీ నాయన అంటాడు, మా మామ ఎంత మంచోడు. ఇదే కేతిరెడ్డి నాన్న కాదా మా మామని కొట్టించినది? చెప్పు, నీకు తెలిసే తెలియదా? ఈ ముందు ఒక సాక్ష్యం ఉంటే ఇప్పుడే చచ్చిపోయినాడు రామలింగారెడ్డి. ఇప్పుడే చచ్చిపోతే రామలింగారెడ్డి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసినారు నాకు. అందుకని మాట్లాడాలని మాట్లాడతాను. ఒకవేళ మీరు ఎట్లాంటారో నాకు తెలియదు, మా మామ అయితే మంచోడు. సాయంత్రం అయితేనే ఇంటికి వచ్చి సంజీవనగర్లో ఇంట్లున్నా. మీ నాన్న వచ్చి కూర్చొని సాయంత్రం 8:30కు పోయేవాడు. ఆ పొద్దు ఎక్కడున్నారు మీరు? అదే గుండమ్మ బస్సులోనే కొట్టేది. గుండమ్మ బస్సులోనే కొట్టేది. నార్పల్ దగ్గర మీ నాయన్ని ఎవరు కొట్టించినదే? ఎవరు కొట్టించింది? వెంకట్రావు. ఇదే కేతిరెడ్డి వాళ్ళు కాదా? అప్పుడు ఇంతకన్నా దుర్మార్గులు ఎవరు లేరు. ఆ రోజు మీరు గుల్జార్పేటలో అంటే ముందు మా అమ్మ వచ్చింది మీ ఇంటికి. మా అమ్మ వచ్చి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది. మళ్ళీ మా నాన్న వచ్చాడు. ఎవరు కొట్టింది అబద్ధం? జేసీ వాళ్ళ? చెప్పు. ఇప్పుడే చచ్చిపోయినాడు రామలింగారెడ్డి. వాళ్ళ పిల్లలు ఇప్పుడే నాకు ఫోన్ చేసినారు. మీ నాయన కొట్టింది కూడా నాకు తెలుసు. పెద్ద బాల, చిన్న బాల, నాగిరెడ్డి, రామలింగారెడ్డి వీళ్ళంతా మర్డర్ కేసులో ఉంటే ఈయన కొట్టినారని కేసు ఎక్కువ పెట్టినారు. అబద్ధం. చెప్పు. ఆ రోజు నుంచి వీళ్ళు ప్రజాస్వామ్యము ఇవన్నీ లేవు. చెట్లు కొట్టే సంస్కృతి ఈడ చెప్పు. ఈడ నుంచి చెప్పు. ప్రజాస్వామ్యం సిగ్గులే. 307 లిమిట్ జైలుకి వేపిస్తారు ఆడపిల్లల్ని. ఎందుకు?
ఎలా సరే పీక్కొని కౌన్సిలర్లు కావాలని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. మేము అవన్నీ మాట్లాడినాం. ఎస్, ప్రజాస్వామ్యం కాదు. వీఆర్ ఓన్లీ ఫైటింగ్ విత్ కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాట్ విత్ యువర్ పీపుల్. మీతో కొట్లాడలే, పార్టీతో కొట్లాడటంలే. మేము నువ్వే వస్తువి, శైలజానాథ్ వచ్చా ఏమనలేదు. మేము ఆయన కోడలు వచ్చినప్పుడు మేము వచ్చినాం. మీ ఊర్లో అందరు ఉన్నారు, ఎవరినేమనడం లేదు. మా దగ్గర 24 పేర్లు ఉన్నాయి. రా, నువ్వు రా. ఆ 24 మంది వచ్చినట్టు ఉన్నారు. మేము వదలం. మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఉంది. ఎనీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. వాడు వాళ్ళిద్దరు కొడుకులు ఇంకా ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఐ గివెన్ ద ప్లేస్ టు పోలీస్ స్టేషన్ ఉంటారు. మీకు పంపింటే పంపిస్తారు. ఊరికి వద్దు, ఎందుకు వద్దంటాను కూడా అది కూడా చెప్తాను విత్ ఆల్ ద రికార్డ్స్. ఒకసారి పంపించరా నీకు బుక్ లో ఇసారికి వీడియో విజువలైజ్ పంపిస్తా. పార్టీ గురించి వాడు పెట్టుకోద్దండి. వాడు అంటాడు మున్సిపల్ ఎలక్షన్ కోసం. మా ఊరు ప్రజలు ఎప్పుడో చూపించినారు. నన్ను జైల్లో ఉండి నామినేషన్ కూడా జైల్లో వేస్తే సిగ్గులే వాడు మాట్లాడతాడు. వాడికి మీరు ఒత్తాసు పలుకుతారు. జాకెట్లో చెప్పికుండేదే ప్రజాస్వామ్యం అంటే ఆ పొద్దు జరిగితే దానికి ఎవరు జవాబు చెప్పేది? విశ్వేశ్వరరెడ్డి, నిన్న నువ్వు మీటింగ్ పోయే ముందు నేను ఫోన్ లో మాట్లాడిన నీతో మీరు ఏమన్నా మాట అమ్మ అక్కల్ని తిట్టని మేమేమన్నాం. వాడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే వీఆర్ నాట్ అగైన్స్ట్ వైఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ పార్టీ. కళ్ళు ఏమన్నా అబద్ధం, కళ్ళు ఏమన్నా లేదు చెవుల్లోకి సీజన్ వేసినారా? ప్రజాసభ అంటారు. రంగయ్య ఏదో ఎంపీ అయినా అంతకుముందు మేము పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏటికి నీకు విత్ విజువలైజ్ చెప్పండి. ప్రజాసభ అప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. ఆ రోజు మొదటి రోజు ఈడ మొత్తము సోలార్ది ఆక్రమించుకుంటే ఇల్లు చేసుకుంటే మేము చూపిస్తాం, రికార్డ్స్ చూపిస్తాం. పెట్రోల్ దోచుకుంటే రికార్డ్స్ చూపిస్తాం. సద్దజనంలో 5 ఎకరాలు కొట్టిన మంచి భూమి రికార్డులో చూపిస్తాం. అది వేరే ఏదో చేసుకుంటాంటారు నాయకులు. మేము దాని గురించి మాట్లాడాలి. కొట్టేది తిట్టేది ఇళ్ళ కాడికి వచ్చేదే లే. మీ ముగ్గురింటి కాడికి వస్తున్నా కొట్టమోని దగ్గరికి పోతే కూడా బాధపడతారు. చూడే మీరు కూడా పార్టీ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తారు బుద్ధిలేని వాళ్ళకు చదువుకున్నారు. ఎవరే లాయర్ సిగ్గులేరా కొడకల్లారా? పొద్దున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? వాటి ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అంటాం, నేను ఎమ్మెల్యే. విశ్వేశ్వర ఏం చేసుకుంటారు అర్థం కాలే. మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్ లో మాట్లాడి విశ్వేశ్వర అన్నా వాడు పక్కన కూర్చోద్దన్నా మీరు ఏమైనా కూర్చొని ఎట్లా తిట్టండి అని చెప్పిన. అమ్మ అక్కల్ని తిట్టండి, మేమేమనుకో. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దనలేదే. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. ఏ విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదు మేము లేదు. వాడిని పిలుచుకోండి రా, వాడిని పిలుచుకోండి రండి. వాడు లేకుండా ఎవడన్నాడు మీరే వచ్చేది ఉండదులే. ఏదో కాదు నాతో కాదులే, ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం పెడతారులే. రెస్పెక్ట్ ఎప్పుడన్నా రండి. వాడిని ఎంత పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. మమ్మల్ని ఎంత శోభ పెట్టారు. మీ దగ్గరకు శోభ, మీ పిల్లలకు తింటామా? బుద్ధి లేని నాయలారా,
ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్యేలో బుద్ధిందా లేరా? బండ బూతులు వస్తాయి. మా ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి ఇష్టపడి మాట్లాడుతున్నాడు. రంగయ్య వెంకట్రావు వాడిని పట్టుకుంటారా, వాడి పిలుచుకోండి అటు తేలిపోతుంది. యూ హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్, యూ హ్యావ్ రైట్ టు స్పీక్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు. నాట్ విత్ దట్ ఫెలో, నాట్ విత్ దట్ ఫెలో. ఇదే ఫ్రాడ్, ఈజ్ ఎవ్రీథింగ్. చెట్లు కొట్టలేదా వెంకట్రావు? నాన్న కేసులు తీసుకోలేదా వెంకట్రావు? నాన్న వెంకట ఆ కేసులను తీసుకోలే.